వానలు పడతలేవ్వని ఊర్ల పొంటి కప్పల పెళ్లిళ్ళు చేసిర్రు. బండ మీద పాశం పోసి నాకిర్రు. ఒక్కో కాడ కప్పతల్లి ఆటలు కూడా ఆడిర్రు. గిట్ల వానల కోసం ఎవరికి తోసింది అల్లు చేసిర్రు. అట్లా పూజల పుణ్యమో లేకుంటే వానదేవుని పుణ్యమో తెలియదు కానీ వానలు మాత్రం మళ్ళా మోకందుకున్నాయి. మరి ఈ వానలు ఇంకా ఎన్నొద్దులు ఏం కథ అనేది ఒక్కసారి అట్లా పోయి అరుసుకొని వద్దాం పార్రి. మొత్తానికి వానదేవుడు దయదల్చిండు. పట్నాలు పల్లెలు అనే తేడా లేకుండా ఓ మల్క జోపుడు జోపిండు. నెరి పట్నంలోనైతే ఈడ ఆడ అనేదేం లేకుండా ఇయ్యరమయ్యర జోపింది వాన. షానొద్దుల తర్వాత పట్నంలో వాన మోక అందుకునుడుతోని ఏడ చూసినా తొవ్వలన్నీ మోతాదు చెరువులు లెక్కే అయినాయి. అయితే వానాకాలం సొచ్చి చానొద్దులైనా కూడా ఇదివరదాకా గట్టి వానలైతే పడలేదు. అటు మొగులు కూడా ఈగొచ్చే ఆగొచ్చే అన్నట్లు సూపుకైతే వాన వచ్చినట్లే అవుపడ్డది తప్ప చిన్న జల్లు కూడా పడలేదు. కానీ నైరుతి ఋతుపవనాలు దేశమంతా పాకుడు, దానికి తోడు బంగాళాఖాతము అరేబియా సముద్రాలల్లా అల్పపీడనం ఏర్పడుతోని మళ్ళా వానల మోక చాలైంది. దీంతోని అటు ఏపీ ఇటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలల్లా సరిపోను వానలు పడతాయంటుర్రు మొగులు అధికారులు. తెలంగాణ మొత్తం 19 జిల్లాలకు వానగండ ఉందట. పైనుంచి వరద చిన్నగా మెల్లగా పెరిగేటాళ్లకు మహారాష్ట్రలోన్న బాబ్లీ ప్రాజెక్టువి 14 గేట్లు పైకి లేవట్టిర్రు అధికారులు. సుప్రీంకోర్టు ఆదేశాలతోని ఏటా జూలై 1వ తారీఖు సంధి అక్టోబర్ 28వ తారీఖు దాకా తెరిచే ఉంచుతారట. దీంతోని గోదావరిల గంగమ్మ ఉరకలెత్తింది. అటు ఏపీలో కూడా సముద్రం ఒడ్డుపొంటుండే మత్స్యకారులు ఎవ్వళ్ళు కూడా చేపల షికారుకు పోవద్దని ఆర్డరేసింది అక్కడి సర్కారు. దయ్యంగాలులు తోలుతున్నాయాళ్ళ సముద్రంలకు పోకపోవుడే మంచిదని ఈ హెచ్చరిక చేసిందట. అయితే రాబోయే 3 ఒద్దులు ఉరుములు మెరుపులతోని కూడిన వానలు, దానికి తోడు పిడుగులు పడే మోకుంది కాబట్టి షెట్ల కింద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోర్రి, అవసరమైతే తప్ప బయటికి రాకుర్రి అని హెచ్చరిక చేస్తుర్రు అధికారులు. చూడాలి మరిగా ఇప్పటికన్నా ఈ శినుకుల మోక అందుకుంటుందో లేదో.